ప్రాన్స్ బిర్యానీ చేయడానికి తొక్క వలిచిన రొయ్యలు 1/2 kg తీసుకోండి. వాటిలో పసుపు, ఉప్పు, కారం, ధనియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, నిమ్మకాయ కూడా వేయాలండి. నిమ్మకాయ వేయడం వల్ల రొయ్యల్లో ఉండే స్మెల్ పోతుంది. ఒకవైపు రైస్లో దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, పచ్చిమిర్చి, పల్వా దినుసులు, బిర్యానీ ఆకు అన్నీ వేసి ఒక 1/2 అవర్ నానబెట్టాలి. ఒకవైపు కర్రీ ప్రిపేర్ చేద్దాం. ఆనియన్స్, టమాటాలు స్లైసెస్లా కట్ చేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేద్దామండి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అంతకుముందు మనం నానబెట్టిన ప్రాన్స్ కూడా వేసి వాటిని ఉడకనివ్వాలి. ప్రాన్స్లో వచ్చే వాటర్ మొత్తం కూడా ఇంకిపోయేంత వరకు కూడా ఉడకనివ్వాలండి. అప్పుడే దానిలో ఉండే స్మెల్ మొత్తం కూడా పోతుంది. బిర్యానీ చాలా టేస్ట్గా వస్తుంది. ఒకవైపు రైస్ కూడా 70% ఉడికేంత వరకు కూడా ఉడకనివ్వాలండి. ఒకవైపు కర్రీలో కూడా వాటర్ వచ్చేసినాయి చూడండి. ఆ వాటర్ మొత్తం ఫుల్గా ఇంకిపోవాలి. అప్పుడు దాకా ఉడకనివ్వాలి. రైస్ కూడా 70% కంప్లీట్ అయ్యింది. మనం మెతుకు ముట్టుకుంటూ తెలుస్తుంది. వాటర్ మొత్తం కూడా ఇంకిపోయి ఉందండి చూడండి. ఫస్ట్ రొయ్యలు వేసుకొని తర్వాత రైస్ లేయర్స్ లాగా ఒకదాని తర్వాత ఒకటి, ఫస్ట్ కర్రీ తర్వాత రైస్ ఇలా వేసుకుంటూ ఉండాలండి. మనం రైస్ మొత్తం వేసిన తర్వాత అంతకుముందే నానబెట్టిన పచ్చి బఠానీ, ఫ్రై చేసిన జీడిపప్పు మొత్తం కూడా వేసి గార్నిష్ చేయాలండి. కొంత గీ కూడా వేయాలండి. కలర్ని కొంచెం సేపు వాటర్లో కలుపుకొని గార్నిష్ లాగా పైన వేసుకున్నామండి. అప్పుడు మనకి మంచి కలర్ వస్తుంది. వాటర్ కలర్ అనేది ఆప్షన్ మాత్రమే అండి. పైన కొత్తిమీర, పుదీనా కూడా స్లైసెస్ లాగా కట్ చేసుకుని మనం పైన గార్నిష్ చేసుకుందాము. ఇంకా రిమైనింగ్ 30% ఉడికిచ్చారండి. అప్పుడే కర్రీలో ఉండే మొత్తం కూడా అబ్జర్వ్ చేసుకుని మనకు సూపర్ బిర్యానీ రెడీ అవుతుంది. చూద్దాం రండి. ప్రాన్స్ బిర్యానీ కంప్లీట్ అయిపోయిందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, ఎంత మంచి కలర్తో. చూడడానికి నోరు ఊరిపోతుంది కదండి. మా సూర్య అయితే అస్సలు ఆగట్లేదు. డెఫినెట్గా కూడా మీరు కూడా ఇంట్లో చేయండి. మీ హస్బెండ్, మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అది డెఫినెట్గా అని చెప్పగలను. ఆల్ ది బెస్ట్ అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క లైక్ నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.